హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే మేము చికెన్ అయితే వండుకుంటున్నాము. మా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండుకుంటున్నామో ప్రాసెస్ అంతా చూపిస్తాను చూడండి. మేమైతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అప్పుడు చికెన్ అయితే కడిగి వాష్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసుకున్నాము. చికెన్లో నుంచి వాటర్ ఇలా రిలీజ్ అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని అది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా అయితే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. చూసారు కదా, ఆయిల్ వాటర్ అని ఇలా తేలిపోయి మంచిగా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మేమైతే ఉప్పు కారం పసుపు అయితే వేసుకుంటున్నాం. కల్లుప్పు కాబట్టి కొంచెం తక్కువే యాడ్ చేసుకోవాలి, లేదంటే కసిమవుతుంది. అలానే పసుపు కూడా వేసుకుంటున్నాము. అలానే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇది నాన్ వెజ్ కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాం మేము. స్పైసీ ఇష్టపడని వాళ్ళు మీకు సరిపడంత కారం అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు కారం మంచిగా కలిపి మూత పెట్టి అయితే కొంచెంసేపు ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ ముక్కలకి ఉప్పు కారం పసుపు అవన్నీ మంచిగా పట్టి బాగా ఫ్రై అవుతుంది కాబట్టి. ఇప్పుడు మూత తీసి చూస్తాం, 5 మినిట్స్ అయింది. ఈ విధంగా బాగా ఉప్పు కారం అయి పట్టి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ కూడా వేసుకొని అవి కూడా మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. మీకు గ్రేవీలా కావాలంటే బాగా దగ్గరికి ఎగిరించుకోవచ్చు, లేదంటే పులుసులా అయితే ఉంచుకోవచ్చు. ఇప్పుడు మేము మూత పెట్టి అయితే కొంచెంసేపు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని బాగా ఎగిరేంత వరకు ఉంచుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే